లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. శ్రీ మహాగణాధిపతయే నమ, శ్రీమాత్రే నమ. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. ఫిబ్రవరి 3వ తేదీ మంగళవారం నవగ్రహాల్లో బుధుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే బుధుడి కుంభ సంక్రమణం జరుగుతోంది. అలా కుంభరాశిలోకి ప్రవేశించిన బుధుడు మళ్ళీ ఏప్రిల్ 11వ తేదీ మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఏప్రిల్ 10వ తేదీ వరకు కుంభరాశిలోనే ఉంటాడు. కాబట్టి ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు బుధుడు కుంభరాశిలో ఉండటం వల్ల, బుధుడి కుంభ సంక్రమణం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయో, అనుకూల ఫలితాలు ఏ రాశులకు వస్తాయో, వ్యతిరేక ఫలితాలు ఏ రాశులకు వస్తాయో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలన్నా, ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా ఎలాంటి సులభమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రధానంగా నవగ్రహాల్లో బుధుడు ఫిబ్రవరి 3వ తేదీ మంగళవారం రాత్రి 9:54 కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడి కుంభ సంక్రమణం జరుగుతోంది. ఏప్రిల్ 10వ తేదీ వరకు బుధుడు కుంభరాశిలోనే ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో ఈ బుధుడి కుంభ సంక్రమణం అనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన ఫలితాలు ఇస్తుంది. మేషరాశి వాళ్ళకి ఈ బుధుడి కుంభ సంక్రమణం 11వ స్థానంలో, లాభస్థానంలో జరిగింది. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ సమయంలో సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే బంధుమిత్రులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. బంధుమిత్రుల్లో కూడా గౌరవం పెరుగుతుంది. వాళ్ళతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఈ బుధుడి కుంభ సంక్రమణం అనేది 10వ స్థానంలో జరిగింది. కాబట్టి ఇది వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ప్రధానంగా వృషభ రాశి వాళ్ళకి అకారణ నిందలు ఎదుర్కొనే అవకాశం ఉంది. బంధువుల వల్ల కానీ, మిత్రుల వల్ల కానీ అకారణంగా నిందలు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే వేళకు ఆహారాన్ని తీసుకోకుండా, సరైన సమయానికి నిద్రించకుండా, అకాల భోజనం వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వేళకు ఆహారం తీసుకోండి, సరైన సమయానికి నిద్రించండి. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా వృషభ రాశి వాళ్ళు ఈ సమయంలో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మిథున రాశి వాళ్ళకి ఈ బుధుడి కుంభ సంక్రమణం అనేది 9వ స్థానంలో ఏర్పడుతోంది. 9వ స్థానంలో బుధుడు యోగించడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. మిథున రాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే పన్నుల యందు బద్ధకం పెరుగుతుంది, అలసత్వం పెరుగుతుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళందరూ చేసే పనిలో బద్ధకాన్ని విడిచిపెట్టండి, అలసత్వాన్ని తొలగింపజేసుకొని ఉత్సాహంతో మీ పని మీరు చేసే ప్రయత్నం చేయండి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి బుధుడి కుంభ సంక్రమణం 8వ స్థానంలో ఏర్పడుతోంది. అంటే బుధుడు 8వ స్థానంలోకి వస్తున్నాడు. దానివల్ల అకారణ భయం పెరుగుతుంది, అకారణ అనుమానాలు పెరుగుతాయి. భయాలు, అనుమానాలు పక్కన పెట్టండి. ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం పట్ల కూడా కర్కాటక రాశి వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఆ తర్వాత సింహరాశి వాళ్ళకి 7వ స్థానంలో ఈ బుధుడి కుంభ సంక్రమణం ఏర్పడుతోంది. దీనివల్ల పనిచేసే చోట అధికారులతో కానీ, సహోద్యోగులతో కానీ గొడవలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. సమాజంలో గొడవలు, కుటుంబంలో గొడవలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు ఈ సమయంలో మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే లేనిపోని గొడవలు వచ్చే అవకాశం ఉంది. కన్యారాశి వాళ్ళకు మాత్రం ఈ బుధుడి కుంభ సంక్రమణం విశేషంగా యోగిస్తుంది. ఎందుకంటే కన్యారాశి వాళ్ళకి 6వ స్థానంలో బుధుడు వస్తున్నాడు. కాబట్టి కన్యారాశి వాళ్ళందరికీ చాలా అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. ప్రధానంగా విద్యార్థులకు చాలా బాగుంటుంది. కన్యారాశి విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాలు సాధించటము, మంచి ర్యాంకులు తెచ్చుకోవటం, కావలసిన కాలేజీల్లో కానీ, స్కూళ్ళల్లో కానీ సీట్లు తెచ్చుకోవటం, ఇలాంటివి కన్యారాశి విద్యార్థులకు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత తులారాశి వాళ్ళకి ఈ బుధుడి కుంభ సంక్రమణం 5వ స్థానంలో ఏర్పడుతుంది. 5వ స్థానంలో బుధుడు యోగించడు. కాబట్టి తులారాశి వాళ్ళకి ప్రధానంగా పనుల యందు బద్ధకం పెరిగే అవకాశం ఉంది, అలసత్వం పెరిగే అవకాశం ఉంది, శత్రుబాధలు కూడా పెరుగుతాయి. కాబట్టి పనిలో బద్ధకాన్ని తొలగింపజేసుకోండి, ఆత్మవిశ్వాసం పెంచుకోండి, శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ బుధుడి సంక్రమణం అద్భుతంగా యోగిస్తుంది. బుధుడు కుంభరాశిలోకి మారగానే వృశ్చిక రాశి వాళ్ళకి అది 4వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ధనుసు రాశి వాళ్ళకు మాత్రం ఈ బుధుడి కుంభ సంక్రమణం 3వ స్థానంలో ఏర్పడుతుంది. కాబట్టి యోగించదు. ధనుసు రాశి వాళ్ళకి బంధుమిత్రులతో గొడవలయ్యే అవకాశం ఉంది, సమాజంలో గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మకర రాశి వాళ్ళకు మాత్రం ఇది అద్భుతంగా యోగిస్తుంది.
మకర రాశి వాళ్ళకి బుధుడి కుంభ సంక్రమణం రెండో స్థానంలో జరుగుతుంది కాబట్టి శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. కష్టపడి ప్రతి పనిలో విజయం సాధిస్తారు. బంధుమిత్రుల్లో గౌరవం పెరుగుతుంది. కుంభరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకే బుధుడు మారుతున్నాడు. కుంభ సంక్రమణం వాళ్ళ రాశిలోనే జరుగుతుంది కాబట్టి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే కొత్త స్నేహాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎదుటి వాళ్ళ విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోకండి. అలా జోక్యం చేసుకుంటే మీకే సమస్యలు ఎదురవుతాయి. అలాగే కొత్త పరిచయాలు, కొత్త స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మోసపోయే అవకాశం ఉంటుంది. చివరగా మీనరాశి వాళ్ళకి బుధుడి కుంభ సంక్రమణం 12వ స్థానంలో ఏర్పడుతుంది. ఇది యోగించదు. దీనివల్ల పనుల్లో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా మీనరాశి వాళ్ళకి 12వ ఇంట్లో బుధుడు ఫలితాలను ఇస్తాడు. కాబట్టి 12 రాశుల్లో కొన్ని రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలున్నాయి. కొన్ని రాశుల వాళ్ళకి వ్యతిరేక ఫలితాలున్నాయి. అనుకూల ఫలితాలు పెరగాలన్నా, ప్రతికూల ఫలితాలు తగ్గాలన్నా, బుధుడి కుంభ సంక్రమణం ద్వాదశ రాశులకి యోగించాలన్నా 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో మూటగట్టి ఫిబ్రవరి 3 నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్యలో వచ్చే బుధవారాల్లో ఎప్పుడైనా దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అలాగే నానబెట్టిన పెసలు గోమాతకి ఈ సమయంలో వచ్చే బుధవారాలు దానం ఇవ్వండి. పెసలు నానబెట్టి గోమాతకి ఫిబ్రవరి 3 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో వచ్చే బుధవారాలు తినిపిస్తే బుధుడి కుంభ సంక్రమణం ద్వాదశ రాశులకి యోగిస్తుంది. అనుకూల ఫలితాలు వస్తాయి. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఈ సమయంలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయ దర్శనం చేసుకోవటం, గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, సంకటనాశక గణేష స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా కూడా బుధుడి కుంభ సంక్రమణం ద్వాదశ రాశుల వారికి పూర్తిగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పు, దానివల్ల కలిగే ఫలితాలు తెలుసుకోవాలంటే ఆధాన్ ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.